పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్చ్ 19th దురేందర్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నేను కాసేపట్లో నేను అనేది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్తున్నా. యాక్చువల్గా నేను అనేది దురేందర్ మూవీకి వెళ్దాం అనుకున్నా, బట్ మూవీ డ్యూరేషన్ ఎక్కువ ఉంది. సో ఈరోజు కొంచెం టైం కుదరట్లేదు. రేపు బుక్ చేసా మూవీ. బట్ ఈరోజు అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూడడానికి వెళ్తున్నా. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే, నాకైతే సాంగ్స్ లో 2 అయితే బాగా నచ్చాయి. ఒకటి అనేది కాలర్ అయితే ఆ సాంగ్, ఇంకోటి దేఖ్లేంగే సాంగ్. ట్రైలర్ అయితే అంత పెద్దగా ఏమనిపించలేదు. సో మూవీ మీద హైప్ అనేది మరీ ఓజీ అంత లేదు, బట్ డీసెంట్ హైప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హరీష్ శంకర్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో నుంచి వస్తున్న సెకండ్ మూవీ. వాళ్ళ ప్రీవియస్ మూవీ గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ మన అందరికి తెలిసిందే. సో వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మినిమం ఉంటాయి. నేను పవన్ కళ్యాణ్ గారి వెంటేజ్ టైమింగ్ ఇంకా అనేది గబ్బర్ సింగ్ లాగా ఒక అంతాక్షరి సీన్ ఉంటే చాలా అనుకుంటున్నా. ఎలాగైనా 2 సాంగ్స్ అయితే నాకు నచ్చాయి కాబట్టి. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. మీరు దురేందర్ లేదా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 మూవీస్ లో ఫస్ట్ ఏది చూస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కొట్టండి. ఇంకా థియేటర్కి బయలుదేరుతున్నాను నేను. ఇంకా మూవీ ఎలా ఉందో వచ్చాక మాట్లాడుతున్నాం. నేను ఇంకా థియేటర్ దగ్గరకు వచ్చా. సింగిల్ స్క్రీన్లో పార్కింగ్ ఛార్జ్ లేదన్నారు, బట్ మళ్ళీ పార్కింగ్ ఛార్జ్ కలెక్ట్ చేస్తారు. ఇంకా నేనైతే వచ్చింది అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్. నేను రెగ్యులర్గా ఎందులోనే చూస్తా మూవీస్, ఎందుకంటే కొంచెం ఇంటికి దగ్గర. ఇంకా నేను వచ్చే వరకు అయితే మొత్తం క్రాకర్స్ అన్ని సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. థియేటర్ మొత్తం హౌస్ఫుల్, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఇంకా టైటిల్ కార్డ్ అనేది నెక్స్ట్ లెవెల్ వేసారు అసలు. కొన్ని థియేటర్లలో స్పెషల్ యానిమేషన్ వేసారు, బట్ మా దాంట్లో వేయలేరు. ఇంకా పేరైతే పడ్డది ఉస్తాద్ భగత్ సింగ్. మీరు ఏ థియేటర్లో చూసారో మూవీ కింద కామెంట్లో చెప్పండి. వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి. నా పక్కన అయితే మొత్తం బుక్స్ తీసుకొచ్చారు, చింపేస్తారు, ఎగరేస్తారు. ఇంకా ఎంట్రీ సీన్ అయితే మ్యాడ్ ఉంది అసలు. గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ ఇంకా పవన్ కళ్యాణ్ కాంబినేషన్. సో హైప్ మామూలుగా లేదు. ఈ మూవీలో గబ్బర్ సింగ్ అంతాక్షరి బ్యాచ్ కూడా ఉంటారు, బట్ అందులో ఫిష్ వెంకట్ గారు లేని లోటు కనిపిస్తుంది. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఇదనే కాలర్ అయితే సాంగ్. లిరిక్స్ ఏమో మోటివేటింగ్గా, బీట్ అనేది ఫాస్ట్గా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఈ కాలర్ అయితే సాంగ్. ఇంకా మన కన్నడలో చూపించిన బ్యూటిఫుల్ అనేది హైలైట్ కాబోతుంది మూవీలో, ఎందుకంటే మెయిన్ ఎంట్రీ అక్కడనే అనిపిస్తుంది మనకి. ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్ అనిపించింది. మీరు చూడొచ్చు, నేనైతే పేపర్లో మొత్తం మునిగిపోయినా. 2 షోస్ అయిపోయినాయి కాబట్టి ఇంకా పేపర్ ఇన్ కూడా చేయలేరు, అలాగే ఉంచేసారు. ఎందుకంటే మాటికి ఎగరేస్తూనే ఉంటుంది ఇంకా ఎవ్రీ షోకి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ చూడాలి. యాక్చువల్లీ మూవీ అనేది సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీకి వెళ్తుంది. శ్రీలీల సెకండ్ హాఫ్లోనే వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మొత్తం రాజశేఖర్ గారు ఉంటారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి పాత సాంగ్ ఒకటి వాడారు. ఆ సాంగ్ ఏదో మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నా ఇంకో ఫేవరెట్ సాంగ్ వచ్చేసి దేఖ్లేంగే సాలా. లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. హుక్ లైన్ కూడా అదిరిపోతుంది అసలు, స్టెప్స్తో సహా. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే డీసెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే ఈ మూవీ అయితే. ఇంకా నేను థియేటర్ నుంచి బయటకు వచ్చా. ఫైనల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది, ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ. ఈ ఉగాదికి అనేది తెలుగులకి బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే హై ఫీస్ట్ అసలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
బట్ న్యూట్రల్ ఆడియన్స్ అనేది అంత ఎక్కకపోవచ్చు. ఎందుకంటే మూవీ లోపల అనేది 50% పవన్ కళ్యాణ్ గారి పొగడము ఇంకా అనేది పొలిటికల్ డైలాగ్సే ఉంటాయి. సో ఫ్యాన్స్ కి అది నచ్చుతుంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ తక్కువ. ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కామెడీగా వెళ్ళిపోతుంటది. సెకండ్ హాఫ్ అనేది గేర్ షిఫ్ట్ చేసి ఒక సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది. ఇదైతే తేరీ రీమేక్ అయితే అస్సలు కాదు. చాలా మంది తేరీ రీమేక్ అని భయపడుతున్నారు. బట్ తేరీ రీమేక్ కాదు, ఒక ప్రాపర్ ఒరిజినల్ మూవీయే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్సెస్ వస్తే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైతే హై ఫీస్ట్ అసలు. సెకండ్ హాఫ్ లో ఆయన లుక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే నాకైతే కాలర్ ఎత్తారా ఇంకా దేక్లేంగే సాలాయ సాంగ్ అనేది చాలా బాగా నచ్చాయి. మూవీకి వెళ్ళడానికి రీజన్ అదొకటి కూడా. ఇంకా శ్రీలీల కొంచెం లెంతీ క్యారెక్టరే అన్ని మూవీస్ కన్నా. రాశి ఖన్నా గారిది అయితే చిన్న క్యారెక్టరే. ఇంకా హరీష్ శంకర్ గారు అయితే మూవీ అనేది ఫ్యాన్స్ కోసమే తీశారని తెలిసిపోతుంటది. ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై చేసింది అనొచ్చు. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ టెంపుల్ లో ఫైట్. పవన్ కళ్యాణ్ గారి పాత సినిమా సాంగ్ కూడా ఒకటి ఉంటది. అదైతే బాగా సెట్ అయింది. ఇంకా ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.